ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా సరే అస్సలు లాభం లేదు. ఒక పరాన్న జీవిలాగా చెప్పుకోవాలి. ఎందుకంటే పైరసీ ఎప్పటిలాగా అవుతానే ఉంది. బేసిక్‌గా ఇప్పుడు ఏదన్నా ఒక ఆహ్, టాస్క్ తీసుకున్నామంటే మాక్సిమం దాన్ని ఆపగలిగారు పోలీసులు ఇప్పటి వరకు. అంతెందుకు డ్రగ్స్ అన్నారు. దాని మీద టాలీవుడ్ సెలబ్రిటీస్‌లని వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసేసరికి అది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆగింది. అంటే బయట ఎక్కడ ఎక్కువ కనబడట్ల. మళ్ళీ రేవ్ పార్టీలు తగ్గిపోయాయి. మన మొయినాబాద్ సరౌండింగ్స్‌లో గాని, ఇంకెక్కడైనా గాని ఫార్మ్ హౌస్‌లలో పిచ్చి పిచ్చిగా పార్టీలు చేసుకునే వాళ్ళుంటారు. పోలీస్ రైడింగ్‌లతో, ఈ ఎక్సైజ్ వాళ్ళ సుంకాలతో అది ఆల్మోస్ట్ కవర్ చేయగలిగాం. నెక్స్ట్ తర్వాత బెట్టింగ్ యాప్స్ అది కూడా ఆల్మోస్ట్ కవర్ అయింది. అంటే ఇంతకుముందు విచ్చలవిడిగా ఆడేవాళ్ళు ఇప్పుడు ఆడట్ల. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. గంజాయి తీసుకునే వాళ్ళు తీసుకున్నా కూడా మాక్సిమం ఆపగలిగాం. ఇట్లా అన్ని ఆపుతా పైరసీ దగ్గరకొస్తే ఇక ఆల్మోస్ట్ ఆ హడావిడి అదంతా చూసిన తర్వాత అబ్బా! ఎవరినో పట్టుకున్నాము. ఇంక ఆగిపోయిందేమో సైట్స్ అన్ని బ్లాక్ చేయగలిగాం. ఒక 65 సైట్స్ ఏమో బ్లాక్ చేశారు. అయినా సరే నిన్న రిలీజ్ అయిన 'అఖండ' తెల్లారితే మూవీ రూల్స్‌లో ఉంది. పక్కన జైల్‌లో ఐబొమ్మ రవి ఉన్నాడు. అంటే వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే లాంటి సిట్యుయేషన్ వచ్చింది. కాకపోతే ఏంటంటే పోలీసులు ఎందుకు తరచూ ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుంటున్నారు? దాంట్లో ఒక రీజన్ ఉంది. ఆ టెక్నాలజీ ఏంటో మనం కనుక్కుంటే దాన్ని ఆహ్, అంటే ఇప్పుడు వైరస్‌కి విరుగుడులాగా దాన్ని ఛేదించొచ్చు. అట్‌లీస్ట్ ఓ 70% ఆర్ 80% ఓహో! ఈ మార్గంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు. మనం ఈ రూట్‌లో ఎళ్తే దీన్ని నియంత్రించొచ్చు అనేది పోలీసులకి తెలియాలి. కాకపోతే వీళ్ళు చెప్పట్ల. నీకు బయట ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరు లేరు. నీకు మొత్తం ఎన్ని ఆస్తులంటే ఉన్నాయండి. అన్నీ నేను ఖర్చు పెట్టేసుకున్నాను అయిపోయాయి నా లగ్జరీ జీవితానికి. నువ్వు పట్టుకున్నప్పుడు దొరికిన 3,00,00,000 నా దగ్గరున్నాయి. అంతకుమించి నా దగ్గర ఏమీ లేవు. నాకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఎవరు లేరు. ఫ్రెండ్స్ లేరు. నాకు అసలు నెట్వర్కే లేదు. నేను ఒక్కడినే చేశాను. సొంతంగా చేశాను. ఇప్పటివరకు ఎంత సంపాదించావురా అని అడిగితే, ఆ సంపాదించినంత ఖర్చు పెట్టాను. ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారు. పోలీసులు ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూసుంటారు. అయినప్పటికీ ఏదో రోజు చెప్తారేమో అరెస్ట్ అయినోళ్ళు ఎవ్వరు కూడా నిజాలు చెప్పరు. అండ్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిన తర్వాత ఏంటంటే కొత్త తెలివితేటలు నేర్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అయిపోతే మనం బెయిల్ తెచ్చుకోవచ్చు. మన రాజ్యాంగంలో మనకున్న హక్కు అది బెయిల్ అనేది. సో, ఇప్పుడు 90 డేస్ దాటిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే తను బెయిల్ పొందొచ్చు అనే రూల్ మీద ఎంతోమంది బయటకొచ్చారు. ఇప్పుడు లాస్ట్ టైమ్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చూసుకున్నా గూడా కొన్నాళ్ళు జైల్‌లో ఉంటారు. టైంకి బయటకొస్తారు. కానీ నిజాలు మాత్రం చెప్పరు. అది వాళ్ళ స్ట్రాటజీ. అండ్ పోలీసులంటారా మనం థర్డ్ డిగ్రీలు ప్రయత్నించడం, కొట్టడం, తిట్టడం, రక్కడం లాంటివి చేయకూడదు. అండ్ తెలంగాణలో ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమి అనరు. వీళ్ళ నిజాలు చెప్పరు. మరి ఎలా తెలుసుకుంటాం? పోనీ జైలుకి పంపిస్తే వాళ్ళేమన్నా గిల్ట్ ఫీల్ అవుతారా అంటే అక్కడ మిగతా క్రిమినల్స్‌తో చేరి ఇంకా నాలెడ్జ్ పెంచుకొని బయటకొస్తున్నారే తప్పితే ఆహ్, ఉపయోగం లేకుండా పోయింది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాం. ఐబొమ్మ అనే చాప్టర్ క్లోజ్ చేశాం. ఆళ్ళు కూడా వెబ్‌సైట్‌లో ఏం పెట్టారో తెలుసా? ఇండియాలో మీకు సర్వీసెస్ మేము నిలిపివేస్తున్నామని చెప్పారు. అంటే ఐబొమ్మ ఇండియా కాకుండా బయట దేశాల్లో ఉందనే కదా దాని అర్థం. బయట దేశాల్లో తెలుగు వాళ్ళు చూస్తున్నారు కదా! నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ అనేది కొన్ని దేశాల్లో లీగల్. వాళ్ళు అక్కడికెళ్ళి కార్యకలాపాలు చేస్తారు. మనం వాళ్ళని అరెస్ట్ చేయలేం, ఏమీ చేయలేం. ఇప్పుడు గనక రవిని బెయిల్ మీద విడుదల చేస్తే నాకు తెలిసి మళ్ళీ రాడు. అండ్ అక్కడి నుంచి ఐ బొమ్మకు మించి ఇంకో జెడ్ బొమ్మ పెడతాడు. దాంట్లో యథేచ్ఛగా ఇప్పుడంటే మనకు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఈయన పెడుతున్నాడు. మూవీ రూల్స్‌లో ఏంటి థియేటర్ ప్రింట్స్ వస్తున్నాయి. సరే థియేటర్ ప్రింట్స్ పక్కన పెడితే హెచ్‌డీ ప్రింట్ ఎలా వస్తది మూవీ రూల్స్‌కి? ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లోనూ ఎవరు విడుదల చేయకుండా హెచ్‌డీ ప్రింట్ వచ్చింది అంటే ఇదేదో అంటే ఒక నెట్‌వర్క్ అదే పనిగా పైరేటెడ్ సినిమాల మీద వర్క్ చేస్తుందని అర్థం. ఆ నెట్‌వర్క్‌ని పట్టుకోవాలంటే ఐబొమ్మ రవి నోరిప్పాలి. వీడా నోరిప్పట్ల. అక్కడేమో నెట్‌వర్క్ అలాగే నడుస్తా ఉంది. బొమ్మ రవిని జైల్‌లో పెట్టినా కూడా ఇప్పుడు లేటెస్ట్ రిలీజెస్ అయిన సినిమాలన్నీ కూడా మూవీ రూల్స్‌లో వస్తున్నాయి. మరి ఇంకెలా దీన్ని పైరసీని ఆపేది? మరి ఇండస్ట్రీ ఎలా బతకాలి? ఇండస్ట్రీ ఎలా బతకాలంటే మళ్ళీ చాలా మంది మీరు టికెట్ రేట్లు అవి ఇవి సీ ఫ్రీగా ఇస్తే ఫినైల్ కూడా తాగే రకాలం మనం. అట్లా ఉంది పరిస్థితి. గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు పెళ్లి భోజనాలకి ఎవరన్నా పిలవని పేరంటాలకెళ్ళి తినేసొస్తే అక్కడ దొరికిపోతే ఎంత దరిద్రంగా ఉంటది. ఇది కూడా అంతే. మీరు దొంగతనంగా సినిమా చూస్తున్నారు అంటే మీలో మీకే ఒక గిల్ట్ ఫీల్ ఉండాలి. కానీ మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయట్లా. చాలా మందిని ప్రోత్సహిస్తున్నారు. ఐబొమ్మర అరెస్ట్ అనగానే ప్రజల్లో వీడికి మద్దతు ఉందని తెలిసింది. ఓహ్! అంటే
నా ప్రోడక్ట్ కి బయట కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళు బలవంతంగా నన్ను నమ్ముకోనివ్వట్లా. ఈసారి తప్పించుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు అన్న మెంటాలిటీతో వాడున్నాడు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ నిన్న కస్టడీకి తీసుకున్నారు, 12 రోజుల కస్టడీ. మళ్ళీ 12 రోజుల తర్వాత మళ్ళీ వీడు బెయిల్ అప్లై చేస్తారు, పోలీసులు మళ్ళీ కస్టడీ అడుగుతారు. ఈ తంతు ఒక 3 నెలలు సాగిందనుకో, హ్యాపీగా వాడు అఫీషియల్ గా బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ నాలెడ్జ్ కూడా వాళ్ళకి జైల్లో వాళ్ళో వీళ్ళో ఎవరో అంటే కొంచెం సీనియర్ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారు. శిక్ష పడ్డ వాళ్ళు ఇంతకు ముందు ట్రయల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ అయితే పెట్టారో అలాంటి వాళ్ళందరూ వీళ్ళకి సలహా ఇస్తే వీళ్ళు వచ్చేస్తా ఉంటారు. సో ఓవరాల్ గా పైరసీని మనం ఆపలేమా అంటే ఆపొచ్చు. ఆన్లైన్ లో పెట్టే వాళ్ళు ఉంటారు, మనం చూడడం మానేస్తే పైరసీని ఆపొచ్చు. చూసే వాళ్ళు మానేయండి, నిజంగా చెప్తున్నా. అంటే ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మనకి ₹1 బిల్ల దొరికితే జేబులో పెట్టుకుంటారు తీసి. వాడో వీడో ఇట్లా చూసాడు అనుకోండి, మనకు ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీల్ ఉంటుందా? ఉంటుంది కదా. ఇది కూడా అంతే. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎక్కడో పొదల్లోకి వెళ్ళేసి నాటు సారాలు మందు కొడతా ఉంటారు. సడన్ గా పెద్దవాళ్ళకి దొరికిపోతే ఎలా ఉంటది? ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్ళి సిగరెట్ తాగుతా ఉంటాడు. సడన్ గా మీ పేరెంట్స్ కో ఎవరికో దొరికిపోతే ఎలాంటి గిల్ట్ ఉంటది? ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ని పైరసీ సినిమాలు చూసేటప్పుడు కూడా మనము మనలో నింపుకుంటే చూసేవాళ్ళు లేరు. అంటే ఇప్పుడు వాడికి ఐబొమ్మ రవి కూడా అదే, ప్రజల్లో మద్దతు లేదు, నన్ను అందరూ అసహించుకుంటున్నారు అని తెలిస్తే వాడు కూడా ఆ బిజినెస్ వదిలేసి ఇంకో బిజినెస్కి వెళ్తాడు. మనం చూడడం ఎందుకు, వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్.